ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. వినయ్ వినయ్ ఈ ఇంట్లోనే ఉన్నాడా? అంటే మీరు వినయ్ని బుర్ఖాలో ఈ ఇంట్లోనే దాచిపెట్టారని అఖిల మోపిన అభియోగం నిజమేనా? తాతయ్య, నన్ను బుర్ఖాలో ఈ ఇంట్లో దాచాలని అమ్మ వీళ్లపై మోపిన అభియోగంలో నిజం ఉందేమో గాని వీళ్ళు తప్పు చేస్తారన్న మాటలో మాత్రం నిజం లేదు తాతయ్య. చెప్పాలంటే ఈ ఇంట్లో నాకు నేనుగా నా పూర్తి ఇష్టంతో ఇలా ఇక్కడుంటున్నాను. నీ ఇష్టానికి ఉంటున్నానంటున్నావు సరే, కానీ నిన్నిక్కడ మీ అమ్మ వాళ్ళు చూస్తే కష్టం ఎవరికిరా? వీళ్ళకే కదా. మరి ఏం చేయను తాతయ్య? ఇంట్లో 16 రోజుల పండగ జరుగుతోంది, ఫారెన్ డెలిగేట్స్తో మీటింగ్ ఉంది. నాకు కుదరదు, నువ్వు వెళ్ళు అని చెప్పి అమ్మ నన్ను అక్కడికి పంపించింది. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే నాకు బలవంతంగా ఒక అమెరికన్ ఎన్ఆర్ఐ ఫ్యామిలీతో నిశ్చితార్థం ఏర్పాటు చేసింది. ఏంట్రా నువ్వు చెప్పేది? మీ అమ్మ అంత పని చేసిందా? దానికి సాక్ష్యం నేనే తాతయ్య. బావా, మీ అమ్మ ఇలాంటి పనులు చేయడంలో ఆశ్చర్యం లేదు, కానీ వాళ్ళ తప్పులో నువ్వు కూడా భాగమయ్యావు చూడు, అదే బాధగా ఉంది వినయ్. నన్ను క్షమించు బావా. నా ప్రాణం పోయినా నేను ఇది ఒప్పుకునేవాడిని కాదు. కానీ అమ్మా, నువ్వు ఆ బట్టలు కట్టుకొని పీటల మీద కూర్చుంటావా, లేక నేను దీన్ని పేల్చుకుని ఇక్కడే పాడెక్కమంటావా? అందుకే తప్పలేదు బావా. ఇందులో నా తప్పేం లేదు బావా. ఇక నేను వీళ్ళతో ఉండలేను బావా. నీతో పాటు నేను కూడా వచ్చేస్తాను. నాతో పాట వద్దు వినయ్. వద్దంటే విద్య నాకు దక్కకుండా చేస్తారు బావా. ప్లీజ్ బావా. ఇప్పుడు నా అదృష్టం బాగుండేది నువ్వు వచ్చావు, కానీ లేదంటే మా అమ్మ నన్ను ఇటు నుంచి అమెరికా పంపించేసే. ఈ నరకం నాకు వద్దు బావా. ప్లీజ్ బావా, నన్ను నీ వెంట రానివ్వు బావా. ప్లీజ్, నీతో తీసుకెళ్ళి. ప్లీజ్ బావా. సరే, థ్యాంక్ యూ బావా. ఎంత పని చేసేవాకిరా? ఆస్తి విషయంలో నా మనవడికి అన్యాయం జరిగేలా చేస్తూ ఇప్పుడు పెళ్లి విషయంలో విద్యకి ఇంత అన్యాయం చేస్తావా?